వెల్కమ్ టు రైల్వే అప్డేట్స్. భారత రైల్వేలో ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. భారీగా టికెట్ కలెక్టర్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. భారత రైల్వే నిరుద్యోగులకు శుభార్త అందిస్తుంది. అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారతీయ రైల్వే ప్రయాణికులకు గమ్యస్థానాలను చేర్చడమే కాదు, భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. ఇలా ఇప్పటికే లక్షలాది మందికి ప్రత్యేకంగా ఉద్యోగం, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రైల్వే తాజాగా మరింత మంది నిరుద్యోగ యువతంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది. RRBs are anticipated to release the official notification for the recruitment of TCs in the Indian Railways in the second quarter of 2024. Aspiring candidates are advised to stay updated with the announcements made by the RRBs. Eligibility candidates will be able to apply online through the official website of the RRBs once applications link is activated. సో అంటే మనకి ఇప్పుడు ఇంకా ఆ నోటిఫికేషన్ అయితే రాలేదు. సో త్వరలో రాబోతుంది. సో ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని చదవండి. మరలా ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మరలా రాదు. సో రెడీగా ఉండండి. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ +2 చదివితే చాలు. అంటే ఇంటర్మీడియట్, ఎగ్జామ్ విత్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ అయితే నాకు తెలిసి మాత్రం ఇంటర్మీడియట్లో SC ST వాళ్ళకి ఇంత పర్సంటేజ్తో పాస్ అవ్వాలి అని అడుగుతారు. లేదంటే OBC వాళ్ళకి ఇంత పర్సంటేజ్తో పాస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ SC ST 50% పాస్ మార్క్ ఉండాలి. అదర్ కేటగిరీస్ వాళ్ళు 60 or 70 పాస్ మార్క్ ఉండాలని చెప్పేసి అడగవచ్చు. ఎందుకంటే మా నోటిఫికేషన్లో అలాగే అడిగారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. సో ఏదేమైనప్పటికీ నెక్స్ట్ ఇండియన్ రైల్వేలో భారీగా టికెట్ కలెక్టర్ జాబులు రాబోతున్నాయి. ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, పర్సనల్ ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి. అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏదైనా రైల్వే రిలేటెడ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్లు పెట్టండి. దానికి సంబంధించిన వీడియో మీకు పెడతాను. ఆల్ ది బెస్ట్.